హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ రాయబడుతున్నటువంటి స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కానీ ఆంధ్ర స్టేట్ కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు. ఈ ఎగ్జామినేషన్స్ని మనం రాసేటప్పుడు ఎవరైనా దగ్గరలో బార్డర్లో ఉండే వాళ్ళు పాస్ అవ్వాలన్నా, అలాగే బాగా చదివే వాళ్ళు మంచి మార్క్స్ స్కోరింగ్ తెచ్చుకోవాలన్నా, అసలు పాస్ అవుతామా లేదా అని భయపడుతుండే వాళ్ళు కూడా పాస్ అవ్వాలన్నా, అందరూ కూడా నేను చెప్పేటటువంటి ఈ వీడియోలో చెప్పేటటువంటి చిన్న టిప్స్ని మీరు పాటిస్తే డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. పాస్ అవ్వడమే కాదు, మంచి స్కోరింగ్ కూడా మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్ని మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఈ పేపర్ ఎగ్జామినేషన్స్ జరిగే విధానం, అలాగే పేపర్ వాల్యుయేషన్, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేది, అలాగే రీకౌంటింగ్ ప్రాసెస్, దాని తర్వాత మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి కోర్సెస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, బీటెక్ కానీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, జనరల్ డిగ్రీస్ కానీ, వీటన్నిటికి సంబంధించి నా రానున్న వీడియోస్లో మీకు ప్రతి అప్డేట్స్ కూడా మీకు ఉంటాయి. సో ఈ వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫస్ట్ ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మనందరికీ హాల్ టికెట్స్ వచ్చేసాయి. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఈరోజు బహుశా కొంతమందికి రావచ్చు. హాల్ టికెట్స్ రాని వాళ్ళు ఏం చేయాలన్నది కూడా నేను గత వీడియోలో మీకు షేర్ చేశాను. బట్ హాల్ టికెట్ వచ్చిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే, ముందు ఒక 2-3 జిరాక్స్ కాపీస్ తీసుకోవాలి. జిరాక్స్ కాపీస్ తీసుకొని, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కూడా హాల్ టికెట్ అవసరం కాబట్టి ఒక హాల్ టికెట్ మిస్ అని ఇంకో హాల్ టికెట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు ఎక్కడ పడింది, ఆ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ముందు రోజే ఒకసారి చూసుకోండి. ఒకవేళ దూరంగా ఉండే వాళ్ళైతే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి కనీసం 1 అవర్ బిఫోర్, అట్లీస్ట్ ఫస్ట్ ఎగ్జామ్ రోజు మాత్రం అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ కొద్దిగా టెన్షన్గా, నర్వస్గా ఫీల్ అవుతారు కాబట్టి మొదటి ఎగ్జామ్ రోజు మాత్రం 1 అవర్ బిఫోర్ వెళ్ళండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ నుంచి ఒక 1/2 అవర్ బిఫోర్ వెళ్తే సరిపోతుంది. తర్వాత మీరు ఎగ్జామినేషన్లోకి 15 మినిట్స్ ముందు పంపిస్తారు. అలాగే లాస్ట్ 3 అవర్స్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా బయటకు వదలరు. కాబట్టి ముందే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మనకి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ముందు రోజే హాల్ టికెట్, పెన్, పెన్సిల్, స్కేల్, ఎరేజర్ ఇటువంటి సెట్ అంతా కూడా ముందు రోజే మీ ఇంటి దగ్గర ఉదయం రెడీ చేసుకొని ఉంచుకోండి. మరుసటి రోజు తెల్లవారులేగానే ఒక్కసారిగా రిఫ్రెష్ అయ్యి వెళ్ళండి. ముందు నేను ఎగ్జామ్ బాగా రాయగలనన్న కాన్ఫిడెంట్తో ముందు వెళ్ళండి. ఎందుకంటే ఇది పెద్దగా మీరు భయపడిపోవాల్సినటువంటి ఎగ్జామ్స్ ఏమీ కావు. ఎందుకంటే ఇది రొటీన్గా జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్స్. మీరు 10th క్లాస్ అందరూ మీరు పాస్ అయిన వాళ్ళే, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కూడా పాస్ అవుతారు. అదే రొటీన్లో ఇది కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ ఫీల్ అవ్వద్దు. మీ పని ఏ సెంటర్లో ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నా, ఎంతమంది స్క్వాడ్స్ వస్తున్నాయి, ఎవరున్నా, వాటన్నిటి గురించి పట్టించుకోకండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా మీరు చదివిన దాన్ని పేపర్ మీద ప్రజెంట్ చేయడం మీద దృష్టి పెట్టండి. మరి పేపర్ మీద ఎలా ప్రజెంట్ చేయాలి అనేటప్పుడు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఆ ఓఎంఆర్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీది అని కన్ఫర్మ్ అయిన తర్వాత ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని ఒకసారి క్షుణ్ణంగా చదవండి. చదివేటప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ వచ్చిన ఉంటాయి, కొన్ని రాని క్వశ్చన్స్ ఉండొచ్చు. ఎటువంటి టెన్షన్ పడద్దు. ముందు ఏ క్వశ్చన్స్ అయితే మీకు బాగా వచ్చో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ముందు వాటితో ఎగ్జామినేషన్ని స్టార్ట్ చేయండి. ఇక్కడ చాలామందికి డౌట్, సార్ ఎగ్జామినేషన్లోని మనకు నచ్చిన క్వశ్చన్ ముందు రాయొచ్చా లేదా క్వశ్చన్ ఆర్డర్లో రాయాలా అని అడుగుతారు. ఓన్లీ వెరీ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే ఒక దగ్గర రాయాలి తప్ప మిగిలిన వాటన్నిటినీ కూడా మీకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ముందు మీకు ఇంట్రెస్ట్గా బాగా వచ్చింది అనుకోండి, ఆ 4 మార్క్ క్వశ్చన్ నెంబర్ వేసేసి ఆ 4 మార్క్ క్వశ్చన్ మీరు రాయండి. బట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆన్సర్ రాసేటప్పుడు ఈ ఆన్సర్ షీట్ తీసేసరికి ఫస్ట్ ఏ ఆన్సర్ అయితే మీరు రాసి ఉంటారో 2-3 పేజీల వరకు మీరు ఎన్ని క్వశ్చన్స్ రాస్తే అన్ని క్వశ్చన్స్, 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, 4 క్వశ్చన్స్ రాయొచ్చు. ఎన్ని క్వశ్చన్స్ రాసినా ఫస్ట్ 2-3 పేజెస్ మాత్రం ఎక్సలెంట్గా, అంటే పేపర్ వాల్యుయేషన్ చేసేటటువంటి వాళ్ళకి ఈ స్టూడెంట్ డెఫినెట్గా చాలా బాగా చదువుతాడన్న ఇంప్రెషన్ అనేది ఖచ్చితంగా మేము మొదట 3-4 పేపర్స్ చూసరికే సరిపోతుంది. సో ఫస్ట్ రాసేటటువంటి క్వశ్చన్స్ మాత్రం మీకు ఏ క్వశ్చన్స్ అయితే పక్కగా బాగా వచ్చు, నేను ఖచ్చితంగా ఈ క్వశ్చన్ సాలిడ్గా 100% రాయగలను అన్నటువంటి క్వశ్చన్స్ని మాత్రమే ముందు స్టార్ట్ చేయండి. అంతేగాని ఆర్డర్లో రాయాలని చెప్పి రాని క్వశ్చన్ కూడా మొదట్లో రాయడానికి మాత్రం ప్రయత్నించకండి.
సపోజ్ మీకు 5th క్వశ్చన్ వచ్చు, 5th క్వశ్చన్ బాగా రాయండి. తర్వాత మీకు 3rd క్వశ్చన్ వచ్చనుకోండి, దాని తర్వాత 3rd క్వశ్చన్ రాయండి. ఏ క్వశ్చన్ రాసినా క్వశ్చన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు అటెంప్ట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్స్ మాత్రం ఎక్కడా మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్ అనేది మార్జిన్కి లోపటి వైపే రాయండి. అంతేసరికి క్వశ్చన్ నెంబర్కి మధ్యలోని మార్జిన్ అనేది కనపడాలి. ఆ విధంగా మాత్రం ప్లాన్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు క్వశ్చన్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించి సపోజ్ సైన్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆర్ట్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏవైనా టేబుల్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, పిక్చర్స్ కానీ అటువంటివి ఏవైనా ఉంటే నీట్గా వాటితోని మేనేజ్ చేసి రాయండి. అలా రాయడం వల్ల ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ చేసేవాడు మొత్తం అంతా చదవకపోయినా కనీసం ఆ డయాగ్రామ్స్ అవి చూసేసరికి తనకు ఒక ఐడియా వస్తుంది, ఈ స్టూడెంట్ బాగానే రాసి ఉంటాడని. సో ఆన్సర్తో పాటు పక్కన వేయకుండా ఆన్సర్ కిందనే రాశారనుకోండి, మరికొద్దిగా పేజ్ అనేది మీకు కవర్ అవుతుంది. నెక్స్ట్ రైటింగ్ అనేది చాలా నీట్గా, చాలామందికి రైటింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. రైటింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం మరీ కేర్గా మీరు బాగా రాయండి. తర్వాత ప్రతి హాఫ్ అన్ అవర్ 1 అవర్కి మనకి ఇన్విజిలేటర్ చెక్ చేస్తుంటారు, 1 అవర్ అయింది, 2 అవర్స్ అయిందని. అలాంటప్పుడు మీరు టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా చూసుకోవాలి. అప్పటికి మీరు ఎన్ని క్వశ్చన్స్ రాశారు, ఎన్ని రాయగలిగారు అనే దాని మీద ఒక కాన్సన్ట్రేట్ చేయండి. ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే 3 అవర్స్ మీరు రాస్తారు కాబట్టి మీరు ఎంత నిదానంగా రాసుకున్నా కూడా ఖచ్చితంగా మీకు మార్క్స్ పడతాయి. నెక్స్ట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది సైడ్ హెడ్డింగ్స్. ఏదైనా ఒక మ్యాటర్ రాసేటప్పుడు ఎస్పెషల్లీ ఆర్ట్స్ స్టూడెంట్స్ మరీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా మీరు ప్రతి రాసేదానికి సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. అంటే ఆర్ట్స్ అనే కాదు, సైన్స్ స్టూడెంట్స్ కూడా సైడ్ హెడ్డింగ్స్తో చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఏ కంటెంట్ రాస్తున్నారో ఆ కంటెంట్ దానికి సైడ్ హెడ్డింగ్ రాసి, సైడ్ హెడ్డింగ్స్ రాసేటప్పుడు ఒక్కోసారి పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు మ్యాటర్ అంతా చదివిపోయినా సైడ్ హెడ్డింగ్స్ చూసి కూడా దీనికి సంబంధించిన రిలవెంట్ కంటెంట్ రాసి ఉంటాడని చెప్పేసి మార్క్స్ అనేది పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాని క్వశ్చన్స్. మీరు ఎంత బాగా చదివిన వాళ్ళైనా సరే మీకు కొన్ని రాని క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 4 మార్క్స్ అవ్వచ్చు, 8 మార్క్స్ అవ్వచ్చు, లేదా వెరీ షార్ట్ ఆన్సర్స్ అవ్వచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ క్వశ్చన్ అయినా రాలేదు అని విడిచిపెట్టకుండా మీరు ఖచ్చితంగా ఆ క్వశ్చన్ నెంబర్ వేసేసి ఆ క్వశ్చన్కి సంబంధించిన రెలవెంట్ మ్యాటర్తో మీరు రాయడానికి ట్రై చేయండి. సార్ నాకు ఏమీ రాదు అనుకున్నారనుకోండి, అసలు ఆ క్వశ్చన్ దేని గురించి అడిగారో దానికి సంబంధించి ఏదో ఒక మ్యాటర్ రాయండి. మీరు ఒక 2-3 లైన్స్ కొంత 2 మార్క్స్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ బట్టి 4 మార్క్స్ వస్తున్నా, 8 మార్క్స్ వస్తున్నా, దానికి సంబంధించి ఎంతో కొంత రిలవెంట్ మ్యాటర్ రాయండి. ముందు స్టార్టింగ్లో కొంత రిలవెంట్గా రాసి తర్వాత మీరు ఏమాత్రం రాసినా ఇలా రాయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీ పేపర్ స్టార్టింగ్లో అంతా చాలా నీట్గా మీరు మంచి బాగా వచ్చిన క్వశ్చన్స్ మీరు రాశారు కాబట్టి ఖచ్చితంగా పేపర్ దిద్దే వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. అసలు యాక్చువల్గా పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి చాలా లెబోరియస్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పేపర్ మీద చూసి యూనిట్ పేపర్ దిద్దినట్టు కాదు, ఒక యూనిట్ పేపర్స్ దిద్దినట్టు, క్వార్టర్లీ ఎగ్జామినేషన్ పేపర్ దిద్దినట్టు కాదు. మీ స్క్రిప్ట్స్ అన్నిటి మీద మీరు సంతకాలు పెట్టడం, మీకు వచ్చే మార్క్స్ క్వశ్చన్ వైజ్ పోస్ట్ చేయడం, తర్వాత వాటిని బబ్లింగ్ చేయడం, చాలా లెబోరియస్ వర్క్ అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రతి క్వశ్చన్ని అంత ఇండివిజువల్గా చూసే అవకాశం అనేది కొంతవరకు తక్కువ ఉంటుంది. కాబట్టి అలానే అందరూ చూడరని కాదు, మ్యాక్సిమం క్వశ్చన్లో రెలవెంట్గా వాళ్ళ క్వశ్చన్ పేపర్ చూసేసరికి మీ ప్రజెంటేషన్ నీట్గా ఉందంటే మీకు మార్క్స్ ఈజీగా పడిపోతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, ఎన్నో కొన్ని మార్కులు అనేది మీకు వస్తాయి. ఇది బాగా ఎవరికి ఉపయోగపడుతుందంటే స్కోరింగ్ కావాల్సి అనుకోని వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎవరైనా బోర్డర్లో వచ్చే వాళ్ళకి, మీకు పాస్ మార్కుకి దగ్గరలో వచ్చే వాళ్ళు ఎవరికైనా ఒక 4 మార్క్స్ 3 మార్క్స్ చాలేదనుకోండి, ఖచ్చితంగా మీ పేపర్ దిద్దే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మీకు 1 or 2 మార్క్స్ 3 మార్క్స్లో ఫెయిల్ చేయరు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళ దగ్గరలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీకు ఎక్కడైనా మార్క్స్ వేద్దామని చూస్తారు. బట్ మార్క్స్ వేద్దామంటే ఎక్కడో వదిన కంటెంట్ కనపడాలి. మీకు ఆల్రెడీ మార్క్స్ వేసిన మాట మీద మళ్ళీ పెంచలేరు. కాబట్టి మీరు ఏదైనా రాని క్వశ్చన్కి కూడా మీరు ఏదైనా రాశారనుకోండి, దానికి 1 or 2 మార్క్స్ ఎక్కడైనా 1-2 మార్కులు కానీ వేసేసారనుకోండి, మీరు ఆటోమేటిక్గా పాస్ అయిపోతారు. సో ఎవరైనా మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ, పాస్ అవుతామో లేదో అనుకున్న వాళ్ళు కానీ, లేదా స్కోరింగ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాని క్వశ్చన్స్ని కూడా మనం అటెంప్ట్ చేయాలి. ఇలా మనం పేపర్ని ప్రజెంట్ చేసి నీట్గా ప్రజెంట్ చేసినట్టయితే మీరు ఎక్స్పెక్ట్ చేయని మార్కులు కూడా వస్తాయి. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకొని, చాలామంది అనుకుంటారు నేను పాస్ అవుతానా లేదా ఈ సబ్జెక్ట్లో అని పేపర్ రాసిన తర్వాత కూడా అనుకుంటారు. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మార్కులు వచ్చేస్తాయి. కొంతమందికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు కానీ ఎక్కువ స్కోరింగ్ వస్తాయి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మీ పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు మీరు రాసే ప్రజెంటేషన్ వాళ్ళకి నచ్చినప్పుడు మీకు మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా పడిపోతాయి. కానీ వాళ్ళని మార్కులు వేస్తారని మనకు ఎక్స్పెక్టేషన్ కూడా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దు. నేను చెప్పే ఈ ట్రిక్స్ని కొద్దిగా ప్లే చేయండి, ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్తో మీరు అందరూ పాస్ అవుతారు. విష్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. అలాగే నా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.